వీ గాట్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు టాక్. అండ్ ఆ టాపిక్ మాట్లాడుతుంటే వద్దు ఉండు ఆగు లెట్స్ గెట్ కెమెరాస్ అండ్ దెన్ విల్ టాక్ అబౌట్ అనిపించిన టాపిక్ అది. ఎప్పుడైనా కానీ ఏది జరిగినా కానీ నువ్వు తప్పు. నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే ఈ క్వశ్చన్ వస్తుంది, ఓన్లీ ఇండియాలోనే క్రియేటర్స్ ఇలా ఉన్నారా లేకుంటే వరల్డ్ ఓవర్ కూడా ఇలానే ఉన్నారా? బ్యాన్ చేయండి లేదా రెస్ట్రిక్ట్ చేయండి అని నేను చెప్పను, కానీ బట్ ఎడ్యుకేట్ చేయండి అని మాత్రం నేను చెప్తాను. యూట్యూబ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ దగ్గర గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ పెట్టాలా, లేకపోతే తన ఇండివిజువల్ ఇప్పుడు ఇంత డెమోక్రటైజ్ అయినప్పుడు ఇండివిజువల్ దగ్గర పెట్టాలా? టీనేజర్స్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు గెట్ స్మార్ట్ ఫోన్. వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ ఆపరేషన్ తెలియదు, వీళ్ళే ఆపరేట్ చేస్తారు. హోల్ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే వాట్ పర్సెంట్ గవర్నమెంట్ది, ఎంత పర్సెంట్ ఇండివిజువల్ ఐ మీన్ ద క్రియేటర్, ఎంత పర్సెంట్ ప్లాట్ఫామ్ది? What we're trying to do is we're trying to have a chit-chat conversation. Something that's fun, something that's interesting, something that's for everyone to have fun about. It's boundless, it's open, and it's for everyone. There are no hosts, there are no guests. It's just free flowing. So, hi guys. Hi. Hi. This is Prithvi, this is Akash. Hi, Prabhu. Hi, Akash. Yeah. So, ఈ కాన్సెప్ట్ ఐడియా ఏంటంటే వీ టాక్ అబౌట్ సంథింగ్ దట్ వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్, స్టఫ్ దట్ వీ కైండ్ ఆఫ్ కేమ్ అక్రాస్ ఇన్ దిస్ వీక్, and whatever our thoughts and opinions on it, then we move on to another segment where we go with recommendations and suggestions. But let's start with this. మనము ఈ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు వీ గాట్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు టాక్. అండ్ ఆ టాపిక్ మాట్లాడుతుంటే వద్దు ఉండు ఆగు లెట్స్ గెట్ కెమెరాస్ అండ్ దెన్ విల్ టాక్ అబౌట్ అనిపించిన టాపిక్ అది. సో ఆకాష్, వై కాంట్ యూ స్టార్ట్ విత్ ద టాపిక్? అసలు ఏ టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం? So the topic is Ranveer and the controversy around him. Starting off with it, I want to know what is your opinion on it. Context ఇద్దామా వద్దా? Context, I think it is already... Okay, cool. Context is there. So basically he said something that got very offensive to a lot of set of people. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. And this is example that said by Shah Rukh Khan. ఓకే, షారుఖ్ ఖాన్ పెద్ద ఫేమస్ కాలేదు, హీస్ ఇన్ 1980s అనుకుంటా. అమితాబ్ బచ్చన్ ఈజ్ ఆల్రెడీ బిగ్ సూపర్ స్టార్ బై దెన్, 80s or 90s, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. అండ్ షారుఖ్ ఖాన్ ఆస్క్డ్ అమితాబ్ బచ్చన్ వన్ థింగ్, అమితాబ్ జీ హమ్ కుచ్ భీ కర్ రహే లోగ్ హమ్ పే గుస్సా కర్ రహే అంటే, బేసికలీ నేను ఏం చేసినప్పుడు చాలా కొంచెం కోపడుతున్నారు, ఏం చేయాలంటే అమితాబ్ బచ్చన్ ఇలా చూస్తూ అన్నా అంట, ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా కానీ ఏది జరిగినా కానీ నువ్వు తప్పు, నీదే తప్పు. ఆ రోజు నువ్వు తాగలేదు, లేదు నువ్వు తాగావు. ఆ రోజు నువ్వు తప్పలేదు, లేదు అది నీ తప్పే. నీకు డబ్బు పిచ్చి ఎక్కింది, నీకు మదం ఎక్కింది, ఇదే అంటారు జనాలు. సో అమితాబ్ బచ్చన్ సెడ్ దిస్ మేబీ లైక్ 10 years బ్యాక్. సో మామూలుగా ట్రెడిషనల్గా సెలబ్రిటీస్ అయిన వాళ్ళందరూ కూడా డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ దే హ్యావ్ ఇంటర్నల్ థాట్స్, వాళ్ళ ఇంటర్నల్ జోక్స్ కావచ్చు ఏదైనా కానీ, వెన్ ఇట్ కమ్స్ టు సొసైటీ దే రియలైజ్డ్ ద వాల్యూ దే క్రియేటెడ్. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్లోకి వెళ్ళడం కానీ, వాళ్ళ స్టార్ ఫేమ్ కానీ, ఏదైనా కూడా నీకు స్టడీ గ్రోత్ అయింది అనుకో, యూ నో హౌ టు ప్లే విత్ ద గేమ్. ప్రతి ఒక్కరు మిస్టేక్స్ చేస్తారు, ప్రతి ఒక్కరికి రియలైజ్ అవుద్ది, నా దగ్గర ఇంత పవర్ ఉందా, నా మాటకి ఇంత వాల్యూ ఉందా, నన్ను ఇంతమంది ఇంత విధాలుగా తీసుకుంటారా అని మనెవరికి తెలియదు. బట్ అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యూ రియలైజ్, ఓకే నేను ఇది చెప్పకూడదు, నేను ఇలా చెప్పకూడదని. బట్ ఏంటంటే అది నువ్వు ఫేమస్ ఇవ్వాలయ్యావు, నువ్వు రేపు ఈ విషయం తెలుసుకున్నావు, ఇట్స్ అ వెరీ షార్ట్ ఫ్రేమ్ టు అండర్స్టాండ్. బట్ నువ్వు ఫేమస్ అయ్యి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది అండ్ ఇవాళ ఈ విషయం తెలుసుకున్నావు, ఇట్స్ అ స్లో గ్రోత్. యూ నో హౌ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్, యూ నో హౌ యూ ఎలా మాట్లాడతావు, ఏం చేస్తావు అని కంట్రోల్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు యూట్యూబ్లో ఏమవుతుందంటే, వెన్ యూఆర్ రా, వెన్ యూఆర్ లైక్ పంచీ, వెన్ యూఆర్ లైక్ ఎనర్జెటిక్, ఆటోమేటికలీ ఫ్యాన్స్ నువ్వు తోపయ్యా, నువ్వు కేకబయ్యా, నువ్వు సూపర్ బయ్యా అని చెప్పేస్తారు. అంటే చాలామందికి ఏంటి, ద మొమెంట్ ఒకరిని పొడంగానే అరే నాకంటే గొప్ప లేడరా అని ఒక పొజిషన్కి వెళ్ళిపోతాం. ఇట్స్ నాట్ నథింగ్ రాంగ్, బట్ ఆ డైరెక్షన్కి రాగానే అది ఎలా అయిపోతుందంటే యూ స్టార్ట్ థింకింగ్ ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ బిగ్, ఐఎమ్ నాట్, యూ డోంట్ హ్యావ్ ఎనీ కాంటెక్స్ట్ ఎనీథింగ్. సో అప్పుడు ఏమవుతుందంటే నీకు కాంటెక్స్ట్ సెట్టింగ్ లేకపోతే నీ వాయిస్కి ఫిల్టర్స్ ఉన్నావు అనమాట. యూ ట్రై టు బీ లైక్ బేసికలీ what does all these stand-up comics do? They try to impress the other person, right? What do we all do? The way how we dress, everything, we try to impress others. ఇప్పుడు నా ఐడెంటిటీ, నేను స్టాండప్ కామెడీ షోకి వెళ్ళాను అండ్ ఆ షోలో ఐఎమ్ ట్రయింగ్ టు డూ సమ్ జోక్స్. అంటే ఏంటి, నేను కొన్ని జోక్స్ జనాలు ఇంప్రెస్ చేయాలి, ఏదో నన్ను నేను ఫూల్ చేసుకుంటా, లేదా నేను ఇంకో ఫూల్ చేయడానికి ట్రై చేస్తాను, అండ్ దట్స్ వర్ లాఫ్టర్స్ కమ్ ఇన్. నేను ఒక జోక్ వేసా, నేను పెద్ద ఎదవనండి, ఎందుకంటే నేను ఇచ్చేసాను 2 laughs వచ్చాయి. నెక్స్ట్ సెట్కి నేను ఏం చేస్తాను, నేను పెద్ద ఎదవని ఎందుకంటే అని చెప్పి ఇంకో 2 jokes వేస్తాను. ఎక్కడ దాకా టిల్ ఎ పాయింట్ వేర్ ఐ స్టార్ట్ రియలైజింగ్ దట్ ఐఎమ్ మేకింగ్ ఎ ఫూల్ ఆఫ్ మై సెల్ఫ్ అని. అర్థమైందా? వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రెస్ అస్ అండ్ ఇంప్రెస్ అదర్స్ బై ద క్రియేటివిటీ దట్ వీ హ్యావ్. అండ్ మనం ఒకసారి ఆ రూట్లోకి వెళ్ళామనుకో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అనిల్ రావుపూడి గారి కామెడీ చూసుకోండి, హీ స్టార్టెడ్ విత్ సంథింగ్ పటాస్ వెరీ క్లాసిక్గా అనిపిస్తుంది నాకు. దెన్ F2,
దాని F3 అంటే హీ ఆల్సో వెంట్ ఇది వర్క్ అయింది కదా లెట్ మీ ట్రై ఇంప్రెసింగ్ మోర్ అని చెప్పి అలా ముందుకు వెళ్ళిపోతాం అనమాట. That's what happened. It's not his true intentions what he said, but he wanted to impress people. He wanted to impress the people where he didn't fit in. So మనము ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నాను అనుకో, అరే నీకు తాగడం చేత కదరా, నీకు తాగడం కుదరదురా అంక, అప్పుడు మనం ఏమంటావు, నేను తాగుతాను రా, నువ్వెప్పుడు చెప్పేది అని చెప్పి నీ కెపాసిటీ కంటే నువ్వు ఎక్కువ తాగేస్తావు. ఎందుకంటే యూ వాంట్ ఇంప్రెస్ పీపుల్ బై నోయింగ్ దట్ ఐ నో స్టఫ్, ఐ నో దిస్ అని, రైట్? ఈ కాంటెక్స్ నుంచి వచ్చిందనమాట. ఇది నువ్వు ఎప్పుడు తెలుసుకోగలవు? లేదు నా కెపాసిటీ ఇది కాదు, బికాజ్ ఐ వామిటెడ్ వన్ డే, లేదు నాకు రెండు సరిపోతే 2 దగ్గర ఆపేస్తాను. ఇది ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ చేసే టైం నీకు అవకాశం నీకు దొరకలేదనుకో, ఆ కక్కుండా ఏదో పబ్లిక్ కక్కుంటావు, నీ పరువు పోద్ది, నీ ఫ్రెండ్స్ రెస్పెక్ట్ పోద్ది, 4,000 బిల్లు కట్టాల్సి వస్తుంది, అండ్ నీ జాబ్ నుంచి పక్కన యూ హ్యావ్ మల్టిపుల్ రిప్రికాషన్స్ ఫర్ దాట్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెండ్ వెన్ పీపుల్ బికెమ్ టూ వెరీ ఫాస్ట్లీ ఫేమస్ అండ్ దే డోంట్ నో వాట్ దేర్ పవర్ ఇస్. ఇప్పుడు ఒక సినిమా స్టార్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యూ విల్ సీ ద పవర్ దే హ్యావ్. ఒక యూట్యూబర్ లక్షల వేల కోట్ల మంది మాట్లాడుతుంటారు, కానీ ఇలాంటి ఒక సెటప్లో మాట్లాడుతుంటారు, ఆడియన్స్ ఎప్పుడు వాళ్ళ చుట్టూ కనపడరు. సో వాళ్ళ దగ్గర ఎంత పవర్ ఉందని ఎవరికి అర్థం కాదు. ఒక యూట్యూబర్ ఒక వీడియో చెప్పి హలో ఆడియన్స్ అన్నప్పుడు వాళ్ళకి తెలియట్లేదు ఆడియన్స్ ఎంత పెద్దవని. ఒక 10,000 మంది థియేటర్లో ఒక సినిమా యాక్టర్ వచ్చి హాయ్ గైజ్ ఐ లవ్ యూ అన్నప్పుడు ఆ రెస్పాన్స్ దెన్ ద గై నోస్ ఓ దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అని. యూట్యూబర్స్కి క్లియర్గా అర్థం కాదనమాట అది. సో ఒక్కసారి అది అర్థమైనప్పుడు దే రియలైజ్ ఓ నా రెస్పాన్సిబిలిటీ ఇంత ఉంటుందా, నేను ఇంత చేస్తున్నానా, నా మాటకి ఇంత వాల్యూ ఉంటుందని అర్థమవుతుంది అనమాట. కొంతమందికి అర్థమవుతుంది, ఎవరైతే ఫ్యాన్ మీటప్స్ పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది, ఓ మై గాడ్ నేను చెప్పే మాటకి ఇంత వాల్యూ ఇస్తున్నారా, ఒకరి నుంచి ట్రావెల్ చేసి వస్తున్నారు నా కోసం అని. అంటే ఒక్క నిమిషం, సారీ ఫర్ ఇంటరప్టింగ్ ఇన్ మిడిల్. నాదేంటంటే మూవీ సెలబ్రిటీస్, క్రికెటర్స్ అండ్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోండి, ఈ ముగ్గురిలో వర్స్ట్గా రిప్రజెంట్ చేసేది, లేకపోతే వాడి డిస్ట్రిబ్యూషన్ వాల్యూ ఎంతో వాడికి తెలియదు ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్సేనా? ఇన్ ఎ వే ట్రూ. సొసైటీలో ద థింకింగ్ బేస్ లెవెల్లో థింకింగ్ అందరికీ మాత్రం ఇదే ఉంది. దట్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇట్ ఈస్ లైక్ సంథింగ్ వెరీ లో. వీ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ MrBeast. మన తెలుగు సినిమా బడ్జెట్ల కంటే ఆయన ఒక వీడియో బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. ద రెవెన్యూ ఈస్ క్రియేటింగ్ ఈజ్ ఆల్సో బిగర్ దెన్ ఇట్. హీస్ ఏ యూట్యూబర్ కదా. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దెర్ ఈస్ అ లాట్, అది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే MrBeast హ్యూమన్ సమ్ బ్రాండ్ కదా, కోక్ బ్రాండ్, ఫీస్టబుల్స్ అని ఉంటుంది ఒకటి బ్రాండ్, చాక్లెట్ బ్రాండ్. ఆ బ్రాండ్ you're talking about Prime, that is by Jake Paul and Logan Paul and Paul brothers. KSI and Logan Paul. So sorry, not MrBeast. ఆ ప్రైమ్ బ్రాండ్ ఉన్న ప్రైమరీ కోకోకోలా డ్రింక్ అంటే ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ దానికి ఉంది. దిస్ మీన్స్ హౌ మచ్ ఒక నార్మల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా హీ క్యాన్ గివ్ కాంపిటీషన్ టు ద టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఆ రీజియన్ కావచ్చు, ఆ రీజియన్ కావచ్చు, ఆ కంట్రీ కావచ్చు, లేకుంటే ఆ స్టేట్ కావచ్చు, ఏదైనా కానీ అంత డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు ఐ మీన్ నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే ఈ క్వశ్చన్ వస్తుంది, ఓన్లీ ఇండియాలోనే క్రియేటర్స్ ఇలా ఉన్నారా లేకుంటే వరల్డ్ ఓవర్ కూడా ఇలానే ఉన్నారా? దీనికి ఐ టెల్ యూ ద కాంట్రరీ, జస్ట్ స్మాల్ బిట్ అనమాట. someone I know, I'm not going to name them or how they are related, someone I know is working with Big TV. Okay, they just recently joined and they're working. So వాళ్ళకి 1 month training. First of all, they joined as an employee there. Okay, they joined as an employee and they're working as an employee and they got 1 month training. Training దేనికి, how to be a better reporter. And they got books from Telangana government and Telangana Journalist Association నుంచి ఒక 5 to 6 books వచ్చాయి అనమాట. The same set of books I also got when me and my brother we went to press club once. ఏంటి తెలిసే బుక్స్, ఒక బుక్ వచ్చేసి సమాచార హక్కు అంటే రైట్స్ దట్ పీపుల్ హ్యావ్ ఫర్ ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటారు కదా, ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. రెండోది అంటే ఎథిక్స్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అలాగ ఒక 5 books ఉన్నాయన్నమాట. ఆ 5 booksలో ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఎంత అలో చేస్తుంది, ఇండియన్ గవర్నమెంట్ ఎంత అలో చేస్తుంది, నువ్వు యాజ్ అ ప్రెస్ రిపోర్టర్గా నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పి బుక్లు ఇచ్చారు. నువ్వు చదవకపో, ఆ బుక్ ఇంపార్టెన్స్ అంటే నాకు తెలియదు. ఫర్ ఎ ఫ్యాక్ట్ ఒక జర్నలిస్ట్ చదువుకొని లేదా ఒక జర్నలిస్ట్ ఉద్యోగం చేసేవాడికి ఒక బుక్ ఇస్తున్నారు, ఒక నెల ప్రిపరేషన్ ఇస్తున్నారు. రైట్, దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ట్రెడిషనల్ మీడియా. 30 ఏళ్ళ నుంచి అలా గ్రూమై దెర్ ఇస్ అ సిచ్యువేషన్ గివెన్ టు దెమ్ దట్ నేను ఏదైనా మాట్లాడితే అది తప్పు. దెర్ ఇస్ అ సెన్సార్ బోర్డ్, దెర్ ఇస్ బుల్లితెర సెన్సార్ బోర్డ్, దెర్ ఇస్ ఛానల్ సెన్సార్ బోర్డ్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. క్రియేటర్స్ కూడా ఐ థింక్ ఇట్స్ హై టైమ్ బ్యాన్ చేయండి లేదా రెస్ట్రిక్ట్ చేయండి అని
ఐఎమ్ కమింగ్ ద అదర్ సైడ్ నువ్వు చెప్పిన క్వశ్చన్కి అని నేను చెప్పను, కానీ బట్ ఎడ్యుకేట్ చేయండి అని మాత్రం నేను చెప్తాను. Experienced YouTubers, experienced journalists, they should hold a summit to all the YouTubers more than 30,000-40,000, and people like YouTube or Facebook should hold these summits in Hyderabad and other states. And వాళ్ళు ఎక్కువగా ఏం మాట్లాడారంటే, మీ దగ్గర యూట్యూబ్ ఆడియన్స్ ఇలా ఉన్నారు కదా, మీ యూట్యూబ్ ఆడియన్స్ ఇలా ఉంటారు, వాళ్ళ ఈ మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పచ్చు, మీరు వాళ్ళకి ఏం చెప్పకూడదు, మేము మిమ్మల్ని కంట్రోల్ చేయము, కానీ మీకు చెప్తాము మీరు చెప్పిన డెసిషన్స్కి ఏమవుతుందని. మీరు పాజిటివ్గా చెప్తే ఏం రెస్పాన్స్ వస్తాయి, నెగిటివ్గా చెప్తే ఏం రెస్పాన్స్ వస్తాయి, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారని కొన్ని కేస్ స్టడీస్ చేసి ఒక నీట్గా ఒక 1.5 hour ప్రజెంటేషన్ చేస్తే ఐ థింక్ ఇట్ హెల్ప్స్ పీపుల్ అండర్స్టాండ్ ద గ్రాస్ప్. ఎందుకంటే నేను నిన్న ఒక వీడియో చూస్తున్నా, నాన్వేషణ గారు, హీఈస్ డూయింగ్ అ వీడియో అబౌట్ లోకల్ బై నాని. రైట్. సో దాని గురించి ఏమంటున్నాడు, నాని 2nd క్లాస్ చదువుకున్న కుర్రోడు, వాడికి పాపం ఏం తెలుస్తుంది, ఏం మాట్లాడకూడదు, బెట్టింగ్ యాప్స్ వచ్చాయి, మాట్లాడాడు, చేశాడు, అండ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. పాపము పిల్లోడు ఉన్నారు, పెళ్ళాం ఉంది, హీఈస్ లైక్ హీ హాజ్ అ హోల్ లైఫ్ అండ్ నౌ హీఈస్ సఫరింగ్ ఆల్ ఆఫ్ దిస్. ఇప్పుడు నాని ఏమంటాడు, నేను 2nd క్లాస్ చదువుకున్నాడు, నాకు ఎంత నాలెడ్జ్ ఉందని. నువ్వే 2nd క్లాస్ చదువుకొని నువ్వు అంటున్నావు క్రియేటర్ అయ్యి నాకు ఎంత నాలెడ్జ్ ఉంది, నీ ఆడియన్స్కి ఎంత నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు నానికి నాన్వేషణ కాకుండా ప్రొఫెషనల్గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ, లేదా తెలంగాణ బ్రాడ్కాస్ట్ మినిస్ట్రీ నుంచి కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రీ నుంచి కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి ఎవరైనా కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చింటే, బాబు మీరు యూట్యూబర్స్, మీకు ఇంత పవర్ ఉంటుంది, మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయకూడదు, మీరు ఏమైనా చేయండి, కానీ మా హెల్ప్ లైన్ ఉంటుంది, మాతో మాట్లాడండి, మీకు ఏదైనా డౌట్ వచ్చింది మమ్మల్ని అడగండి, మీకు ఏదైనా తప్పు జరుగుతుంది అనిపించినా కూడా మాతో మాట్లాడండి, ఏదో ఒక రిలేషన్ కనుక బిల్డ్ చేస్తే. ఇప్పుడు యూట్యూబర్స్కి ఎలాగా ఒక 100,000 1 lakh ఒక 1 million దాటిన తర్వాత యూట్యూబ్ అసెన్స్ పార్ట్నర్, యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ యూట్యూబ్ అసెన్స్ పార్ట్నర్. సో మీకు సడన్గా ఛానల్ బ్లాక్ అయింది, ఏదైనా ఇష్యూ వచ్చింది, యూ కాల్ దట్ గాయ్ అండ్ హీ విల్ ఇమీడియట్లీ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. ఆర్ మీకు లీగల్ ఎయిడ్స్ కానీ ఏదైనా కానీ దర్ ఇస్ అ సిస్టమ్ బిల్డ్ దేర్ అనమాట. యూట్యూబర్స్కి ఇలా సిస్టమ్ వచ్చినప్పుడు యూట్యూబర్స్ విల్ బి ఎడ్యుకేటెడ్. ఐఎమ్ నాట్ సెయింగ్ దే ఆర్ స్మార్ట్ ఆర్ రాంగ్, ఐఎమ్ జస్ట్ సెయింగ్ పీపుల్ ఆర్ అన్అవేర్. యూట్యూబర్స్ ఆర్ అన్అవేర్, పీపుల్ ఆల్సో అవేర్, రెగ్యులర్ పబ్లిక్ ఈజ్ ఆల్సో అన్అవేర్. ఇట్ ఈస్ లైక్ బేసిక్లీ ఇఫ్ వీ టేక్ మూవీ, యూట్యూబ్ సపరేట్గా రీచ్, పాపులారిటీ ఈజ్ ఈక్వల్, కానీ దిస్ ఈజ్ మోర్ ఆర్గనైజ్డ్. ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఛానలైజ్ చేసే వాళ్ళు దే ఆర్ నాట్ దేర్ ఇన్ ఫస్ట్ ప్లేస్. కాబట్టి ఇవంతా ఏవైతే జరుగుతున్నాయో, ఎగ్జాక్ట్లీ ప్రమోటింగ్ రాంగ్ యాడ్స్ ఆర్ దట్ ఫ్రమ్ ప్రణీత్ హనుమంతూస్ టు మొన్న జరిగిన రణ్వీర్ అలాబాదియా, ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, గవర్నమెంట్ రోల్ ఎంత? సి ఇఫ్ వన్స్ గవర్నమెంట్ స్టార్టెడ్ కంట్రోలింగ్ సర్టెన్ థింగ్స్, ఇట్ వాంట్స్ టు కంట్రోల్. ఇప్పుడు ట్విట్టర్కి ఇండియా మీద ఉన్న మేజర్ కంప్లైంట్ ఏంటి? ఇదంటే గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ మొత్తం మేము దేన్ని ఫ్రీగా బయటికి వెళ్ళని ఇస్తలేదు, అది ఇదని గొడవలు అవుతుండే. ఇన్స్టాగ్రామ్తో, ఫేస్బుక్తో ఇండియన్ గవర్నమెంట్కి అదే లొల్లీలు ఉన్నాయి. సేమ్ ఇప్పుడు మనం ఇంత ఓపెన్గా ఇండివిజువల్ యూట్యూబర్స్ని ఇలా పెడితే దాని రోల్ ఏ లిమిట్ వరకు ఉంచాలి, ఏ లిమిట్ వరకు పెట్టాలి? అందుకనే లైక్ సి వీ హ్యావ్ సీన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ చాలా జరగడం. ఇప్పుడు ఏంట్లా అంటే ఒక డైలాగ్ ఉంటుంది అనమాట తెలుగులో, మూతులు కలాక ఆకులు పట్టుకుంటావా ఏంటి అనేది ఉంటుంది అనమాట. సి ఇష్యూ జరిగిన తర్వాత పోలీసులు సరిగ్గా ట్రీట్ చేయకుండా అలా కాకుండా, వాట్ ఇఫ్ ఎనీవన్ హూ ఈజ్ అన్ యూట్యూబర్ ఆర్ ఎనీవన్ హూ ఈజ్ స్టార్టెడ్ గ్రోయింగ్, యూట్యూబ్ డస్ అ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. సి ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మోర్ పాలసీ స్టాండ్ పాయింట్ అనమాట. ఒక సెక్యూరిటీ, ఇప్పుడు మన ఫోన్స్లో రీసెంట్గా ఐ ఆల్సో హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు ప్రొడ్యూస్ అన్ యాడ్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ సహీయే. ఇప్పుడు ఎందుకు క్యాంపెయిన్ రన్ అవుతుంది, డిజిటల్ స్కామ్స్ వస్తే మీరు అవేర్నెస్ ఉండండి. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ వాడు కానీ గవర్నమెంట్ కానీ ఎందుకు ఇంత డబ్బులు స్పెండ్ చేస్తున్నారు? ఎందుకంటే దే వాంట్ టు మేక్ ష్యూర్ పీపుల్ ఆర్ అవేర్ అబౌట్ సమ్ ఆఫ్ ద బేసిక్ థింగ్స్. సి వీఆర్ నాట్ అ ఫస్ట్ వరల్డ్ కంట్రీ వేర్ మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఒక రేంజ్లో ఉన్నాయని మనం చెప్పకూడదు. వీఆర్ అ కంట్రీ వేర్, please don't advertise this cup noodles, man. We are in a country where that's a joke. We are in a country where we'll blur this. Yeah. So నేనే చెప్తానంటే, we are in a country where పార్టీ సింబల్స్ పేర్లు రాస్తే, పార్టీలకి పేర్లు రాస్తే పేర్లు చాలా అందరికి అర్థమవుతాయి లేదు అని చెప్పి సింబల్స్ పెట్టారు. వేరే ఏ దేశాల్లో సింబల్స్ ఆర్ నాట్ యాజ్ ప్రామినెంట్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా. 1950s నుంచి సింబల్స్ ఆర్ వెరీ ప్రామినెంట్. ఎందుకంటే ఇట్స్ బీన్ కన్సిడర్డ్ యాజ్ ఇండియా ఈజ్ అ థర్డ్ వరల్డ్ కంట్రీ అండ్ ఇండియా ఇస్ స్టిల్ డెవలపింగ్. థర్డ్ వరల్డ్ కంట్రీ అనేది ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ అ కాంటెక్స్ట్ ఆఫ్ హౌ ఇండియా ఇస్ గ్రోయింగ్. ఇట్స్ నథింగ్ టు. సో ఈ కాంటెక్స్కి వస్తే మనం పాలసీస్ తయారు చేసేటప్పుడు కానీ మనం రెగ్యులర్గా మనుషులతో మాట్లాడేటప్పుడు డోంట్ కన్సిడర్ దట్ ఎవ్రీ వన్ దట్ యూ ఆర్ టాకింగ్ ఈజ్ స్మార్ట్. ఇలా ఎప్పుడు అనుకోకండి. అగ్రిగేట్గా అందరి నాలెడ్జ్లు అంత ఎక్కువగా లేవు. మనకు తెలియవు అన్ని విషయాలు. అన్ని విషయాలు తెలిసామని అనుకుంటాం మనం, అన్ని విషయాలు మనకు తెలియవు.
ఇప్పుడు 5 ఏళ్ల ముందు ఎంతమంది తెలుసు మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ నుంచి? 10 ఏళ్ల ముందు ఎంతమంది తెలుసు ఇంటర్నెట్లో, యూట్యూబ్లో, SEOలు ఇవన్నీ కూడా? సమయానుకూలంగా మనం ఏవో నేర్చుకుంటున్నాం, అవి కూడా ఏంది పూర్తిగా నేర్చుకోవట్లా. స్కూల్లో నేర్పించారా, కాలేజ్లో నేర్పించారా, లేదా వర్క్లో నేర్పించారా, లేదా సపరేట్ కోర్స్ పెట్టి ఎవరైనా మనకి ట్రైనింగ్ ఇచ్చారా? లేదు కదా. ఏదో సమయానుకూలంగా టీవీ ఛానల్స్లో కానీ ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్లో కానీ మనలాంటి వాళ్ళు ఎవరు కూర్చొని మాట్లాడుకుంటే ఒక్కొక్క విషయం తెలుస్తుంది అనమాట. అంటే ఐ క్వశ్చన్ దిస్, ఎందుకంటే సి వేర్ ఇన్ ఏ ప్లేస్ వేర్ ద హోల్ సోషల్ మీడియా ఇస్ వెరీ మచ్ డిసెంట్రలైజ్డ్, ఫుల్లీ డెమోక్రటైజ్ అయింది. ఇప్పుడు నువ్వు నేను ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కంటెంట్ క్రియేట్ చేయవచ్చు, చేతిలో ఒక ఫోన్ ఉంటాయి. అండ్ ఒక పాయింట్ వరకు ఒకళ్ళకే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అనేది అగైన్ దట్ ఈస్ క్వశ్చనబుల్. ఎందుకంటే రీసెంట్గా ఐ థింక్ ఒక 10 days కిందనే దర్ ఇస్ దిస్ పర్సన్ కాల్డ్ రోహన్ అని ఒక నార్మల్ MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో పనిచేస్తాడు. రిజైన్ చేసి బయటకు వచ్చి MEAలో రేప్స్ జరుగుతున్నాయి ఎంప్లాయీస్ మీద, కరప్షన్ కుప్పలుగా ఉంది అని హీ డోంట్ హ్యావ్ ఎనీ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఎనీథింగ్. డైరెక్ట్గా ఇది వచ్చిండు వీడియో ఒక 1.5 గంటన్నర ఎవిడెన్స్లతో అన్నిటితో ఒక యూట్యూబ్లో వీడియో వేసేసాడు. 7 daysలో అది కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళిపోయింది. 16 million views నేను లాస్ట్ 16 million views. 16 million I views. think I've shown you that. ఫస్ట్ ఆ ఒక్కటే వీడియో, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు, ఇంతే ఖాళీ రూమ్, ఇలాంటి మైకులు లేవు, ఏం లేదు, జస్ట్ కెమెరా అది ఓపెన్ చేసిండు, మాట్లాడిండు, పెట్టేసాడు, తమ్నెల్ కూడా లేదు, జస్ట్ ఒకటే ఏదో పెట్టేసిండు, వదిలేసాడు. సో అలాంటి సెన్సిబుల్ టాపిక్స్ కూడా వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఆర్ ఎనీథింగ్, అక్కడ ఎవిడెన్స్ ఉందో లేదో అని పక్కన పెడితే ఈరోజు వీ కెన్ సీ ఎనీ వన్ వితౌట్ ఎనీ ఒక సర్టెన్ రిస్ట్రిక్షన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి మాట జనాల్లోకి వెళ్ళొద్దు. అంటే రేపు వాళ్ళు వస్తారు, ప్రైమ్ మినిస్టర్ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఏ ఉన్న వాళ్ళు మనం చూస్తున్నాం కదా, ఇదంటే కిస్లు పెట్టుకునేది, డ్యాన్సులు చేసేది, నువ్వు మాట్లాడినట్టు క్రియేట్ చేసి అట్లాంటి ఒక వరల్డ్లో ఎవిడెన్స్లు క్రియేట్ చేసి ఎంత ఇది. సో అట్లాంటి టైం ఉన్నప్పుడు పాలసీ ఇది యూట్యూబ్ ఐ మీన్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ దగ్గర గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ పెట్టాలా, లేకపోతే యాజ్ అన్ ఇండివిజువల్ ఇప్పుడు ఇంత డెమోక్రటైజ్ అయినప్పుడు ఇండివిజువల్ దగ్గర పెట్టాలా? ఇండివిజువల్ దగ్గర నువ్వు రిస్ట్రిక్షన్ పెడితే యు ఆర్ బ్లాకింగ్ ది క్వాలిటీ కంటెంట్. నేను అందుకే ఇంతకుముందు మీరు ఇదంటే అన్నారు కదా, ఇలా ఇంత సర్టన్ యూట్యూబర్స్తో గవర్నమెంట్ కోఆర్డినేట్ చేస్తూ ఉండాలి. కోఆర్డినేట్ చేస్తుండాలి. ఎందుకంటున్నాను కోఆర్డినేషన్ ఎలా చెప్తున్నానంటే అగైన్ ఆ పాయింట్ వస్తుంది, చేతులు మూతులు కాళ్ళు ఇక్కడికి వస్తాయి అన్నమాట. పాయింట్ ఏంటంటే మనం ఇనిషియల్గా మనం చేసే ఎఫర్ట్ మనం అనుకుంటాము, అరే ఎట్లా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తున్నారు. గవర్నమెంటే చేయలేం కాదు, ఒక ప్రైవేట్ బాడీ పెట్టండి. ఇప్పుడు హౌ వీ హ్యావ్ సెబీ, హౌ వీ హ్యావ్ లైక్ ఇండిపెండెంట్ బాడీస్ కదా ఇండియాలో, మినిస్ట్రీ ఆఫ్ రెగ్యులేషన్ అథారిటీ ప్లస్ ఇంకొక ప్రైవేట్ NGO ఆర్గనైజేషన్ కానీ సమ్ ఆర్గనైజేషన్ దట్ కమ్స్. ఇప్పుడు పీటా ఉంది, వాట్ డస్ పీటా డూ? హూ ఇస్ పీటా? What are they doing? They're trying to communicate something. Are good or bad? Who are they? That's a whole controversial thing. We'll keep it aside. But what are they doing? They're trying to communicate or educate something. మనం ఇలా ఆబ్జెక్ట్గా పెట్టి we create something as a system where ఇప్పుడు ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్ నోస్ ఒక ఫోటో రాగానే ఇది AI ఫోటోనా కాదా అని. ఎందుకు తెలుసు? బికాస్ అవేర్నెస్. వీ హ్యావ్ ఎక్స్పోజ్ టు దట్. See, we are at a very beginning stage of AI. Very beginning stage. We can't draw conclusions with what we have right now. నేను అదే చెప్తాను. నేను ఏమంటాను అంటే అవేర్నెస్ ఇస్ ద కీ అనమాట. మనం అవేర్నెస్ ఎంత ఎక్కువగా చేస్తుంటామో రెస్పాన్స్ మన అవుట్పుట్ అంత బాగా వస్తుంటుంది. I mean, it is again contradictory to your own point, వేరే కంట్రీ వేర్ బిగినింగ్లో మన అదర్ ఫ్రాంచైజ్ అందరికి ఓటు హక్కు ఇచ్చినప్పుడు మన జనాలకు అవేర్నెస్ లేదని మనం ఇదంటే సింబల్స్ పెట్టినాం. అలాంటి కంట్రీ 145 crore పాపులేషన్ వితౌట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఆర్ వితౌట్ ఎనీ అండర్స్టాండింగ్, అలాంటి కంట్రీలో హౌ యూ కెన్ క్రియేట్ అవేర్నెస్? ఫస్ట్ థింగ్ నాకేమనిపిస్తుంది అంటే ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ. ఇంటర్నెట్లో చాలా డార్క్ హ్యూమర్ నడుస్తుంది. ఈ కేసు అయ్యే ముందు దాకా కూడా లైక్ వి సీ ఇండియా ఇట్ ఈస్ లైక్ ఏ వెస్టర్న్ సైడ్ కంట్రీ డార్క్ కామెడీ కూడా వెరీ నార్మలైజ్డ్. సడన్ గా ఇది పాపులర్ అయిపోయింది, నార్మలైజ్డ్ ఇంటర్నెట్ లో. బట్ దేర్ ఆర్ ఫ్యూ షోస్ ఆఫ్ కొందరు సెలబ్రిటీస్ దీనికన్నా మస్తు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటాయి. మరి అదే రోజు న్యూస్ రాలే. బట్ వాట్ ఈస్ నాకు అనిపించేది ఏంటంటే ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ తర్వాత ఆర్ ఇండియన్ ఇంటర్నెట్ గాట్ టు నో దట్ ఆర్ కంట్రీ ఈజ్ ఇన్ అమెరికా. ఇట్ ఈస్ జస్ట్ ది ఇంటర్నెట్, అ పార్ట్ ఆఫ్ ఎన్ ఇంటర్నెట్. అలా నడుస్తుంది. వెన్ ఈ టాపిక్ వచ్చినప్పుడు జరిగిన దానికి ఇట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. బట్ వెన్ ఇట్ గోస్ దిస్ ఎక్స్ట్రీమ్ పీపుల్ విల్ నాట్ ఎంకరేజ్ ఇట్. రణ్వీర్ అలాబాదియా సపోర్టర్సే ఆయనని ఇప్పుడు హేట్ చేస్తున్నారు చాలామంది. దేర్ ఆర్ ఆల్సో పీపుల్ హూ సపోర్ట్ హిమ్, వి స్టిల్ స్టాండ్ విత్ హిమ్ అని. కానీ స్టార్టింగ్ ఆఫ్ ద హేట్ అక్కడ నుంచి వచ్చింది. వాట్ ఐ ఫీల్ ఇస్ అంటే ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్ కూడా మీకు కాంట్రడిక్టరీ అవుతుండొచ్చు. దట్ ఈస్ బికాస్
ఇండియా ఇస్ అ సెపరేట్ కంట్రీ. థింగ్స్ దట్ వర్క్ ఇన్ యూఎస్ సేమ్గా ఇక్కడ వర్క్ అవ్వకపోతుండే. ఐ మీన్ ద సొసైటల్ కల్చర్ దట్ వీ హ్యావ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ వి రెస్పెక్ట్ అవర్ కల్చర్. ఎందుకంటే అది మనకు తెలియకుండా కొన్ని ఆల్రెడీ ఒక బౌండరీస్ గీసింది, ఆ బౌండరీస్ దాటం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాడు ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడండి, అయిపోయింది, వదిలేసేయండి. అది సేమ్ అదే యూట్యూబరు. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడితే 10 మంది 10 రకాల ఏదైనా హెల్త్ టిప్స్ అని, ఒకటి షుగర్ మొత్తానికి ఏదైనా వద్దంటారు, ఇంకోడేమో మిల్లెట్స్ తినొద్దంటారు, ఇంకోటి వచ్చి ఎగ్స్ తినొద్దంటారు, ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్పడతారు. అలా ఇంటర్నెట్ ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కడు ఇలానే మైక్లు వేసుకొని మాట్లాడతాడు. లైక్ నైస్ జోక్. యా, సో అలాంటి టైంలో ఉన్నప్పుడు వాళ్ళకి కదా రిస్ట్రిక్షన్స్ పెట్టేది. వాడు బూతులు మాట్లాడే ఏం మాట్లాడుతుంది మనకి ఎందుకు చెప్పండి. ఇలాంటి రియల్ టైంలో రియల్గా ప్రజలకి ఇంపాక్ట్ ఎవరికైతే జరుగుతుందో హూ నోస్. ఇప్పుడు 10 మంది 10 డిఫరెంట్ బాడీ కండిషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క డాక్టర్ వచ్చి నువ్వు లేజర్ ట్రీట్మెంట్ ఇది చేయాలా, అది చేయాలా, నువ్వు ప్రతి మన లైఫ్ స్టైల్ ఇలానే ఉండాలి, ప్రతి ఒక్కరు అంత యూట్యూబ్లో అంత నాలెడ్జ్ ఎక్కువైంది. సో అలాంటి ఉన్నప్పుడు ఇది కదా మెయిన్ ప్రాబ్లం. రేపు ఎవడో వస్తాడు మంచి డిస్ట్రిబ్యూషన్ ఉన్న యూట్యూబర్ వచ్చి మీరు ఇలాంటివే తినాలి అంటాడు, అది ఇంకోటి హామ్ అవుతుంది కావచ్చు, అది లార్జ్ సెట్ను డ్యామేజ్ చేస్తుంది కదా. ఈరోజు వాడు ఏదో మాట్లాడండి అయిపోయింది. ఇక్కడ మేజర్ ప్రాబ్లం అది కదా. రేపు మన కరోనా లాంటిది వచ్చింది. కరోనా లాంటిది వచ్చినప్పుడు సేమ్ ఒక మంచి డిస్ట్రిబ్యూషన్ ఇండియాలో ఉన్న యూట్యూబర్ ఉండి వ్యాక్సిన్ వేసుకోవద్దు అంటాడు. యూనో ద ప్రాబ్లం దట్ అదెంత ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్తుందో. ఇంకో యూట్యూబర్ వస్తాడు, అసలు సూర్యుడు ఏదంటే తూర్పు ఏదంటే వెస్ట్లో ఉంటాడు అని అంటే అదొక పిచ్చితనమే కదా. రేపు వాడు వస్తాడు, రేపు బాగా డిస్ట్రిబ్యూషన్ ఉన్నాడు వచ్చి మన కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ చేస్తాడు. ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న హేట్రేట్ చూస్తున్నాం కదా. ఆల్రెడీ మన ఫ్రీడమ్ ఫైటర్స్ని వీడు ఏం చేసాడో తెలియదు కానీ యూట్యూబ్లో ప్రతి ఒక్కడు గాంధీని ట్రోల్ చేస్తాడే, అంబేద్కర్ని ట్రోల్ చేస్తాడే, అందరు ఇంటెలెక్చువల్సే. సో అలాంటి దగ్గర అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టాలి కదా. ఇప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ నవ్ యు ఆర్ ఫండమెంటలీ క్వశ్చనింగ్ డెమోక్రసీ. ఐఎమ్ నాట్ ఎ డెమోక్రసీ ఎక్స్పర్ట్ టు సే ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇలా చేస్తే వర్క్ అవుతుందని. బట్ వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ లుక్ ఎట్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ మల్టిపుల్ యాంగిల్స్. నువ్వు ఎట్లా చూస్తున్నావు అంటే ప్రాబ్లం వీటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, వీడినే సాల్వ్ చేయాలంటావు. నేనేమంటానంటే లెవెల్ గ్రౌండ్ ప్లే చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు చాలా వరకు ఒకప్పుడు స్కామ్స్ అన్నీ కూడా ఇవాళ అరే దీనికి కూడా స్కామ్స్కి పడతారా అన్న పాయింట్కి వచ్చాం. కొన్ని స్కామ్స్కి వచ్చాం, అన్నిటికీ రాలేదని చెప్పను. ఇప్పుడు నైజీరియన్ స్కామ్ ఉంది, ఇప్పుడు అందరూ తెలుసు నైజీరియన్ ఐ గాట్ $1 million అని చెప్పడం అయితే స్కామ్ అని. చిన్నప్పుడు మేము కూడా నమ్మేమేమో, అరే ఎవడో ఉన్నాడు డబ్బులు ఇరకపోయినాయంటే. ఇప్పుడు ఒక ఏజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ మాత్రమే స్టిల్ థింక్ పొటెన్షియలీ దట్ ఇట్ ఈస్ అ స్కామ్ ఆర్ సంథింగ్ లైక్ ఇట్స్ నాట్ ఎ స్కామ్ అనో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏమవుతుందంటే యూ నీడ్ టు లుక్ as a regular thing. I had a guest in one of my client show. She's a parent and తను పేరెంటింగ్ గురించి ఎక్కువగా మాట్లాడతారనమాట. అండ్ షీ గాస్ కాల్డ్ ఇన్ టు ఫేస్బుక్స్ కమిటీ ఆఫ్ డేటా కంట్రోల్ ఫర్ టీనేజర్స్ అని. అప్పుడు చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. వాట్ ఈస్ వర్కింగ్ ఫర్ దెమ్, వాట్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ గివ్ యూ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ హ్యాపెనింగ్ అవుట్ దేర్. ఐమ్ నాట్ సెయింగ్ దట్ డిస్కషన్స్ జరగట్లేదు కదా, తను చెప్పిన ఒక డిస్కషన్ చెప్తాను. తనున్న కాన్వర్సేషన్లో వీళ్ళ డిస్కషన్లో ఏమొచ్చిందనే పాయింట్, మనం టీనేజర్స్ వాడకుండా టీనేజ్ కంట్రోల్ అన్న ప్రొటెక్షన్ ఆప్షన్ పెట్టాలి అని. బట్ అన్న కాంట్రరీ ఏమవుతుంది తెలుసా, చాలా ఫ్యామిలీస్లో టీనేజర్స్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు గెట్ స్మార్ట్ ఫోన్. వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ ఆపరేషన్ తెలీదు, వీళ్ళే ఆపరేట్ చేస్తారు. వీళ్ళే ఆపరేట్ చేయడం వల్ల ఏమవుతుంది, దెర్ ఆర్ కేసెస్ వేర్ ఫైర్ ఫ్లై లాంటి గేమ్స్ ఆడి 10 లక్షలు 20 లక్షలు మొత్తం ఆశలు ఊడ్చిపోయిన మనుషులు కూడా ఉన్నారనమాట. దెర్ ఆర్ ఎక్స్ట్రీమ్ కేసెస్ విచ్ దాట్ ఆల్సో హ్యాపెండ్. బట్ ఫర్ ఎ ఫ్యాక్ట్ ఇట్స్ అ మచ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ టు సాల్వ్ అండ్ దెర్ ఆర్ వేస్ టు సాల్వ్ ఇట్. మనం ఒకటే బౌండరీ గీసి ఇదే సాల్వ్ చేయాలి. దట్స్ అ మోస్ట్ డేంజరస్ థింగ్. ఇప్పుడు చాలా ఫేమస్గా ఉంటుంది, ఐఎమ్ నాట్ గోన్ బ్రింగ్ ద నేమ్స్, బట్ ఒక దేశానికి ఇంకో దేశం నుంచి తరలిపోతున్నారు అంటే నేను ఒక వాల్ కడతా అంటే దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. you're concentrating all your efforts on one way of solution and you're forgetting a lot of other things. ఇక్కడ నేనేమంటున్నా అంటే బోత్ వేస్ ఆర్ లెట్స్ 5 వేస్లో 4 వేస్లో 10 వేస్లో ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దర్ ఆర్ మల్టిపుల్ పార్టీస్ టు ఎ ప్రాబ్లమ్. క్రియేటర్ ఒక పార్టీ, గవర్నమెంట్ ఒక పార్టీ, ఇన్ఫర్మేషన్కి ఒక సెక్యూరిటీ, ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్ బోర్డ్ లాగా దెర్ ఇస్ సంథింగ్ ఫర్ ఫిలిమ్స్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కమిషన్, లైక్ మనకి బార్క్ అని ఒకటి ఉంటుంది అన్నమాట, టీఆర్పీ రేటింగ్స్ అది వచ్చేది. some kind of data driven element of what is working, what is not working. Prime time shows TRP ratings antar kada, there is a systems like that also which gives some kind of information about how is something is performing. And then there are individual personal discourse. Mana college material, school material untadi, school material should be also updated. Then public awareness information centers untai, then mana phone lo awareness untundi, then ilaga
అట్లీస్ట్ ఒక 5 to 10 డిఫరెంట్ వేస్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ జరగాలన్నమాట. ఇవన్నీ తీసుకున్నట్టయితే ఫైనల్లీ ఏమంటాను నేను, ఇట్స్ నాట్ అ వన్ పర్సన్ గేమ్, ఇట్స్ నాట్ నువ్వు యూ కెన్ ఎవర్ బ్లేమ్ వన్ పర్సన్ ఆర్ వన్ సిచ్యువేషన్సే దీనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, అలా ఎప్పటికీ ఉండదు అనమాట. చాలా ఫ్యాక్టర్స్ యాడ్ ఆన్ అయిపోయి చాలా కాంప్లెక్స్ అయిపోతుంది ప్రాబ్లం. అలానే నేను ఏమంటాను అంటే గవర్నమెంట్ది కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, రోల్ ఉండాలి, చెప్తుండాలి. ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఫండ్స్ అయ్యే నుంచి చాలామంది గవర్నమెంట్లో లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టి ఆన్లైన్ ఫ్రాడ్లెంట్ స్కామ్స్ జరుగుతున్నాయి దానివల్ల పడకండి అని దే ఆర్ డూయింగ్ దర్ ఎఫర్ట్. ఇప్పుడు క్రియేటర్స్ అందరూ కూడా ఒక హోల్ ఫార్మేషన్ అయ్యి ఒక పబ్లిక్ వేవ్ తీసుకెళ్తే క్రియేటర్స్ అందరూ కూడా తెలుగు స్టేట్స్లో బెట్టింగ్ మీద ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ స్టార్టెడ్. సో ఇలాగా దట్స్ ఎగ్జాక్ట్లీ మై పాయింట్, రైట్? వీ కెనాట్ ఎవర్ సే ఒకటే తీసుకొని ఇలానే జరగాలి, లేదు క్రియేటర్స్ అందరూ కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అయిపోవాలి, లేదా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం స్కూప్. ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ కూడా యాక్చువల్లీ అదే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్? ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ నడిపేటోడు ఎక్కడ ఉంటాడో, వాడు ఇప్పుడు సోషల్ మీడియా మేనేజర్స్ని లేకుంటే గవర్నమెంట్ తరపు నుండి ఒక ఏజెంట్ని ఇలా పెట్టి కొంచెం వాళ్ళ లైన్లోకి వస్తున్నారు. కానీ వాడు ఎక్కడో ఉంటాడు, ఈ యూట్యూబర్ వీడు ఎక్కడో ఏదో ఊర్లో ఉంటాడు, గవర్నమెంట్ ఎక్కడో ఉంటే అది ఎక్కడో ఉంటుంది. దీనివల్ల మధ్యలో సఫర్ అయ్యేది జనాలే ఏదైనా అవుతాయి. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్? ఏ ఎక్స్టెంట్ వరకు ఉండాలి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్రియేటర్? అంటే ఏ పాయింట్ వరకు రెస్పాన్సిబుల్గా ఉండాలి? అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్లాట్ఫామ్? ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో మనం ఏదైనా పోస్ట్ చేస్తే మీకు ఏ సంబంధం లేదని అది క్లియర్గా లైన్ గీసేస్తుంది. అలాంటప్పుడు వాడు ప్లాట్ఫామ్ అయ్యి ఉండే, బికాస్ ఒక్కసారి ఇలాంటి ఒక ఇష్యూ వచ్చిందంటే వెంటనే ఇమీడియట్గా షట్ డౌన్ చేసేది. ఆల్రెడీ యూట్యూబ్ ఈస్ డూయింగ్ దట్ ఫర్ సమ్ కంటెంట్, బట్ దెర్ ఆర్ ఫ్యూ ప్లాట్ఫామ్స్ వేర్ యూ కెన్ పోస్ట్ ఎనీథింగ్, అవునా కదా? సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్, అంటే అందరూ ఒక కన్క్లూజన్కి రావడానికి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ అండ్ ఇన్ క్రియేటర్? ఫస్ట్ నాకు లైక్ వాట్ ఐ హ్యావ్ ఇస్ ఫ్రమ్ ద పాయింట్స్ ఫ్రమ్ యూ బోత్ స్పోక్, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎంత ఉండాలి లేదా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది నాకేమనిపిస్తుంది అంటే ద కోర్ ప్రాబ్లమ్ ఇస్ వీ ఇండియన్స్ వీ డిడెంట్ డెవలప్ విత్ ఇంటర్నెట్ డెవలప్ అయ్యాక మన దగ్గరకు వచ్చింది, మనం అప్పుడు కనెక్ట్ అయినాం ఫ్రమ్ దట్ జియో థింగ్. సో వాళ్ళకి దే హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్, అవేర్నెస్ అవంతా. మనకి ఎందుకు లైక్ ఇది మనకు కాదు లేదా దిస్ ఈజ్ నాట్ ట్రూ అనే డిఫరెన్స్ మనకు తెలుస్తలేదు, ఎందుకంటే మనకి అది డెవలప్ అయిపోయినాక వచ్చింది. దే ఆల్రెడీ వెన్ త్రూ అన్ ఎవల్యూషన్ విత్ ఇంటర్నెట్ మొత్తం అంతా మన దగ్గర ఇట్ ఈస్ నౌ. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ లైక్ 5G స్పీడ్ ఇంటర్నెట్ ఇంతగానం, లైక్ ఎనీవన్ కెన్ స్పీక్ ఒకేసారి ఇది అయిపోయేసరికల్లా ఐ ఫీల్ ఇట్ ఈస్ బికమింగ్ ఎ బాటిల్ నెక్ ఇష్యూ. సో ఇట్ విల్ నో మ్యాటర్ హౌ మచ్ థింగ్స్ ఆర్ గోయింగ్ వర్స్, ఐ ఫీల్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ షూర్, బట్ ఇట్ విల్ హ్యాపెన్. లెట్స్ కమ్ టు ఎ కన్క్లూజన్. ఇఫ్ యూ టేక్ హోల్ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే వాట్ పర్సెంట్ గవర్నమెంట్ది, ఎంత పర్సెంట్ ఇండివిజువల్ ఐ మీన్ ద క్రియేటర్, ఎంత పర్సెంట్ ప్లాట్ఫామ్ది? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఆకాష్ నువ్వు చెప్పు. వాట్ ఐ ఫీల్ ఇస్ గవర్నమెంట్ నుంచి అంత కాకుండా యాజ్ ఎ క్రియేటర్ ఇండివిజువల్గా వాట్ ఐ ఫీల్ ఇస్ ఏదైనా అయినప్పుడు ఇప్పుడు దీని తర్వాత కూడా పీపుల్ ఆర్ బ్లేమింగ్ ఇట్ ఆన్ గవర్నమెంట్ ఓన్లీ. ఇది ఏమంటారు, గవర్నమెంట్ దొంగతనం చేస్తే అంత ఉండదు, యూట్యూబర్లను మాత్రం దొంగలా ట్రీట్ చేస్తుందని. దట్ ఈస్ కంప్లీట్లీ వ్యాలిడ్ పాయింట్. కానీ యాజ్ ఎ క్రియేటర్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఐ ఫీల్ లైక్ మనకి ఇప్పుడున్న క్రియేటర్స్ కేర్ తీసుకొని ఇఫ్ దే ట్రై టు బిల్డ్. ఇప్పుడు ఒక రాంగ్ పోస్ట్, ఒక క్రియేటర్ లేకుంటే ఒక ఫేక్ పోస్ట్ నమ్మి ఒక 10 million ఫాలోవర్స్ ఉన్న ఒక క్రియేటర్ ఒక పోస్ట్ పెట్టిండు అనుకోండి, అందులో ఏ పాయింట్ వరకు అది తీసేయడంలో లేకపోతే దాని మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంలో క్రియేటర్ రెస్పాన్సిబిలిటీ ఎంత, ప్లాట్ఫామ్ ఎంత యాక్టివ్గా ఉండాలి, గవర్నమెంట్ ఎంత యాక్టివ్గా ఉండాలి? బికాస్ గవర్నమెంట్ హ్యాడ్ ఎ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్. వాడి మీద కేసెస్ పెట్టవచ్చు, సుప్రీంకోర్టు డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. దెర్ ఆర్ వేస్. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ఏదంటే సొసైటీ రియాక్ట్ అయితే ఎలా ఉంటుందా అని ఆల్రెడీ ప్రూవ్ అండ్ థింగ్స్ ఉన్నాయి మన దగ్గర. మన తెలుగు స్టేట్స్లో ఉన్నాయి, ఇప్పుడు హిందీలో కూడా ఉన్నాయి. సో అదే ఒక క్లియర్ కన్క్లూజన్కి వస్తే 100%లో గవర్నమెంట్ ఎంత పర్సెంటేజ్ ఒక రాంగ్ పోస్ట్ పెడితే ఏ ఎక్స్టెంట్ వరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఏ ఎక్స్టెంట్ వరకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్వాల్వ్ కావాలి, ఏ ఎక్స్టెంట్ వరకు ఆ క్రియేటర్ ఇన్వాల్వ్ కావాలి? అది లైక్ వాట్ ఐ ఫీల్ ఇస్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ బోత్ ఆర్ ఇన్ అ వే లైక్ ఎ రిఫ్లెక్షన్ ఏం జరుగుతుంది అనే దానికి. ఆ రిఫ్లెక్షన్ అనేది తీసుకురావడానికి వాట్ ఐ ఫీల్ ఇస్ ఉన్న క్రియేటర్స్ ఎవరైతే బిగ్ క్రియేటర్స్ ఉన్నారో ఐ ఫీల్ దే షుడ్ ఐడెంటిఫై ఇట్ అండ్ టేక్ దట్ ఇష్యూ, నోటీస్ దట్ ఇష్యూ, సో దట్ గవర్నమెంట్ కెన్ టేక్ ఇట్ సీరియస్లీ. ఎందుకంటే పెద్ద క్రియేటర్స్ కాబట్టి జనాలు విల్ బీ సీరియస్ అబౌట్ ఇట్, జనాల నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. అండ్ వెన్ థింగ్స్ ఒకసారి విజిబుల్ అయితే దెన్ ఐ ఫీల్ గవర్నమెంట్ అండ్ ప్లాట్ఫామ్ కెన్ నోటీస్ ఇట్. ఇప్పుడు ఏమవుతుంది,
రీసెంట్ కూడా అప్పటి జరిగింది. వరకే జరిగే నష్టం జరిగిపోతే దీనికి ఒక పాయింట్ చెప్పిన ఐ జస్ట్ గివ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాంటెక్ట్. వాట్ ఈస్ అన్ అదర్ లీగలైజ్డ్ బెట్టింగ్? స్టాక్ మార్కెట్ కదా, రైట్? Who are these people who give you tips on stock market? Brokers, traders. What do they have? They have a certification కదా. మ్యూచువల్ ఫండ్స్ రికమెండ్ చేసే వాళ్ళు కానీ, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, షీఈ్ అ కన్సల్టెంట్ హూ గివ్స్ రికమెండేషన్ టు హర్ సెట్ ఆఫ్ క్లయింట్స్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. వాట్ షీ డి డూ? షీ ప్రిపేర్డ్ ఫర్ అన్ ఎగ్జామ్ ఫర్ 8 months. తన ఎగ్జామ్ బ్రేక్ చేసి, లెట్స్ క్రాక్ చేసి, అండ్ షీ డిడ్ సమ్ ట్రైనింగ్ ఫ్రమ్ ద కమ్యూనికేషన్ ఫ్రంట్, హౌ టు కమ్యూనికేట్ బెటర్, హౌ టు ఎంపథెటికలీ టాక్ అని ఇవన్నీ ప్రోగ్రామ్ అంతా చేసి 8 months తర్వాత షీ గాట్ ద సర్టిఫికేట్ విచ్ అలౌస్ హర్ టు టాక్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్ పబ్లిక్లీ. ఓకే, నేనేమంటానంటే యూట్యూబ్ క్రియేటర్స్కి ఆఫ్టర్ అ పాయింట్ సంథింగ్ లైక్ దిస్ షుడ్ హ్యావ్ ఒక వాలంటరీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్ ఆఫ్ ఎ కొలాబరేటివ్ సిస్టమ్. ఇది ఎందుకంటున్నా అంటే ఇట్ వర్క్డ్ ఫర్ stock. I don't know who invented this idea for stock trading or which situation. SEBI invent చేసిన అంటే నేను ఎట్లా అంటే I was reading this article. కేతన్ పారేక్ ఇష్యూ తర్వాత SEBI made some guidelines, banking made some guidelines. మన this guy 1991 scam, హర్షద్ మెహతా తర్వాత గవర్నమెంట్, SBI, everyone have stricted some guidelines and everything. దెబ్బలు తాకిన తర్వాతనే పాఠాలు నేర్చుకుంటాం. ఇప్పుడు ఇలాంటి పెద్ద దెబ్బలు తగులుతున్నాయి కదా యూట్యూబ్ క్రియేటర్స్ వల్ల. సో వాట్ ఈజ్ ఎనీవన్ learning from these issues? Government is also coming up with this data privacy bill. So what I'm thinking is, మనము ఫస్ట్ క్యారెట్తో నచ్చ చెప్పి తర్వాత బెత్తం తీసుకురావాలి. క్యారెట్తో నచ్చ చెప్పకుండా డైరెక్ట్ బెత్తం తీసుకు పట్ట కొడితే ఏమవుతుంది? ఇట్ రివోల్ట్స్ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్, అండ్ సమ్టైమ్స్ రివోల్ట్ ఈజ్ నాట్ అ రైట్ థింగ్ ఇన్ కేసెస్ లైక్ దిస్. ఇప్పుడు జనాలు వెంటనే తిరగబడి, లేదు హౌ కెన్ యూ రిస్ట్రిక్ట్ అస్ ఇది అది అని చెప్పేసి, అండ్ గవర్నమెంట్ దాన్ని ఇంకొంచెం టైట్ చేసి ఇట్స్ ఆల్ బికమ్స్ అ మెస్ అనమాట. ఆ మెస్ కాకముందే సమ్మన్ టేక్స్ అప్ అన్ సిచ్యువేషన్ అండ్ సాల్వ్స్. అంటే ఏంటంటే ఇండస్ట్రీ పెద్ద మనిషి అని చెప్పి ఎవరన్నా లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి చేస్తే హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? ఐ వాంట్ యాక్చువల్లీ సమ్మన్ టు మేక్ ఎ రిపోర్ట్ ఆఫ్ హౌ పీపుల్ టాక్ అబౌట్ 5 things: అబౌట్ బెట్టింగ్, అబౌట్ ఫినాన్స్, అబౌట్ పర్సనల్ ఫినాన్స్, అబౌట్ స్టాక్, అబౌట్ లైఫ్, from an educated influencer to a not so educated influencer. How can you say, అంటే ఒకటి కన్సల్టెంట్, ఒకటి ఎడ్యుటెక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ గై, మన అంకుర్ వారేకో అనుకుందాం ఒక పక్క. ఇంకో పక్క వీ టేక్ అన్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్ హూ పబ్లిక్లీ సేస్ దట్ ఐ హ్యావెంట్ స్టడీడ్ ఆర్ కమ్ లోకల్ బ్యాక్గ్రౌండ్ అనుకుందాం. ఈజ్ నాట్ ప్రొఫెషనల్లీ స్టడీడ్ సంథింగ్. ఇద్దరు తీసుకున్నప్పుడు ఐ వాంట్ సమ్మన్ టు టేక్ 100 of this random creators, random selection, Telugu, Hindi, English, Tamil అని, and I want them last 50 videos to review. Some AI software వాడండి, whatever the hell you want to do, and I want them to communicate how much are they talking actively about these betting apps. If both are promoting the same app, వాళ్ళు ఏ మార్గం చూసుకుంటున్నారు? ఓకే, if educated guys are actually taking a better route, then education is the way to go. ఎందుకంటే పర్సనల్గా ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ హ్యావ్ దిస్ కాన్షియస్ కి లేదు నేను ఇంత చండాలంగా మాట్లాడను, ఐ వాంట్ టు డూ సంథింగ్ బెటర్, ఐ వుడ్ స్టిల్ ప్రమోట్ ఇట్, బట్ ఐ వుడ్ నాట్ ప్రమోట్ ఇన్ అ మోస్ట్ ఆబ్వియస్ వే. ఓన్లీ ఇంటలెక్చువల్ పీపుల్ విల్ అండర్స్టాండ్. తెలుసా, మన తెలుగులో చాలామంది క్రియేటర్స్ ఏమంటున్నారు తెలుసా, వాళ్ళకి ఏ యాడ్స్ దొరక్క బెట్టింగ్ యాడ్స్ వస్తున్నాయి అనమాట. వాళ్ళు ఏమంటున్నారు, భయ్యా స్కిప్ చేయండి ఎనీవేస్ యాడ్, మీరు స్కిప్ చేసినా స్కిప్ చేయకపోయినా ఆ డబ్బులు నాకే వస్తాయి, వాడేం పట్టించుకోడు, బట్ మీకోసం నాకు డబ్బులు కావాలి కాబట్టి చెప్తాను అని చెప్పి ఒక క్రియేటర్ లిటరల్గా ఇట్లనే చేశాడు అనమాట. ఐ వాస్ ట్రైంగ్ టు రికార్డ్ అ వీడియో ఆన్ దట్, బట్ ఐ కుడ్ నాట్. బట్ లిటరల్లీ ఆ క్రియేటర్ ఏమంటారంటే, ఈ సోది యాప్లు వస్తూనే ఉంటాయి, చూసేవాళ్ళు చూడండి, స్కిప్ చేసేవాళ్ళు స్కిప్ చేయండి, ముందు నేను ఒక 2 సెకండ్ల తర్వాత పాయింట్కి వస్తా అని చెప్పి యాడ్ మీదకి వచ్చాడు. నౌ హీఈస్ ఎడ్యుకేటింగ్ హిస్ ఆడియన్స్, ఈవెన్ దో బెట్టింగ్ ఇస్ అ ప్రైమరీ థింగ్. హీస్ ఎడ్యుకేటెడ్ గాయ్, హీస్ స్టూడెంటో వర్కింగో ఏవో తెలీదు. ఇలాగా కమ్యూనికేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ వే అని నేను నమ్ముతా. ఈ డేటా రెగ్యులేషన్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే జనాల్ని టైటన్ చేస్తాయి. జనాలు ఫైండ్ అన్సోలిసిటేటెడ్, అన్రెగ్యులేటెడ్ వేస్ టు ఎంటర్. మీకు గ్రే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అప్పుడు. ఇప్పుడు పబ్లిక్లో అవైలబిలిటీ లేదనే కదా ప్రైవేట్ యాప్స్ తయారు చేసి, ఓటీటీ యాప్స్, అక్కడ ఈ కంటెంట్ పెడుతున్నారు. దిస్ ఈజ్ వెరీ నియర్ టు సాఫ్ట్ పోన్ అండి మ్యాన్. ఆడియో పోన్ లాగా తయారైపోతున్నాయి పాయింట్స్ అన్నీ కూడా. ఐ మీన్ వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? ఎందుకంటే దిస్ థింగ్. సో నేను ఫండమెంటల్గా ఏమంటానంటే, క్రియేటర్ డస్ హోల్డ్ ఎ మేజర్ స్టేక్. ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒక 100% ఇష్యూలో 30 to 40% క్రియేటర్దే రెస్పాన్సిబిలిటీ అంటాను. ఎందుకంటే సోర్స్ వాడో తనో సోర్స్ వాళ్ళే. మిగిలిన 60% బ్యాలెన్స్లో ఒక 10% ఆడియన్స్కి వదిలేస్తాను, ఒక 10% సొసైటీస్కి వదిలేస్తాను. ఎంతమంది ఎన్జిఓలు ఉన్నారయ్యా, ఏం చేస్తున్నారు ఎన్జిఓలు అంతా కూడా? మీరేమి క్లాసులు తీసుకోరా, మీరేం కౌన్సిలింగ్ చేయరా, మీరేం పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వరా, మీరు వీడియోలు చేసి చెప్పరా? ఎప్పుడు అవసరం లేని గొడవలకి, అవసరం లేని విషయాలకి ఎత్తుకొని మేము దేశాన్ని కాపాడుతూనే ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ కదా రావాల్సింది వాళ్ళు.
కావాలి, మూవీ వెనకాల పడ్డమే చూసినా అదే చాలా సరే మూవీలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇస్ ఫిక్టిషియస్ వర్డ్. ఇలాంటి వాటి మీద మీరు చెప్పండి, ఇలాంటి వ్యక్తి ఎట్లా అభ్యర్థి చెప్పారు, మేము ఇలాగ 10 మంది మేము వెళ్ళి ఆ యూట్యూబర్తో మాట్లాడాము, లేదా యూట్యూబర్తో మేము టైం తీసుకుందాం అనుకుంటున్నాం, యూట్యూబర్కి సరి చెప్తాం అనుకుంటున్నాం. ఏ పెద్ద మనుషులు ఎవరు రావట్లేదే, 70 ఏళ్ళు 50 ఏళ్ళు ఈ ఉద్యోగాలు వెళ్ళి కూర్చున్నారు కదా ఎంతోమంది ముసలు. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరూ యూట్యూబ్లో దేవుడు వీడియోలు కాదు కదా, ఇలాంటివి చేస్తే దేశానికి ఏమైనా హెల్ప్ అవుతుంది కదా. ఎవరిని అఫెండ్ చేయడం కాదు, బట్ జనరల్గా చెప్తున్నా. సో దే ఆల్సో హోల్డ్ 10% రోల్. ఇంకా రిమైనింగ్ గవర్నమెంట్ డెఫినెట్లీ హోల్డ్స్ 20% రోల్, అండ్ గవర్నమెంట్ కూడా ప్లాట్ఫామ్ దే ఆర్ ఆల్సో హోల్డ్ అనదర్ 20%. సో యూ గాట్ యువర్ 100% there. This is what I kind of basically structure. Nice. ప్లాట్ఫామ్ని కూడా కంప్లీట్గా నేను పోస్ట్ చేయను, కానీ దిస్ ఇస్ ద రియాలిటీ ఫర్ మీ. గవర్నమెంట్ కనుక ఇప్పుడు ఒక నేను ఇంకొంచెం డీటెయిలింగ్లో వెళ్ళి ఒక రాంగ్ పోస్ట్ వచ్చింది అనుకోండి, ద క్రియేటర్ షుడ్ బి అట్మోస్ట్, ఐ మీన్ లిటరలీ ఒక 40% రెస్పాన్సిబుల్, ద అదర్ 40% ఇట్ షుడ్ బి ద ప్లాట్ఫామ్. ఎందుకంటే మన వాళ్ళు ఏంటుంటారంటే నీకు అంత ఎక్విప్మెంట్ ఇచ్చినా, నువ్వు ఇదేంటి కత్తులు ఇచ్చినా గన్నులు ఇచ్చినా నీకు నీ ఇష్టం, నువ్వు కాల్చుకో, నాకు సంబంధం లేదన్నట్టున్నారు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో అందుకే అది ఒక 40% తీసుకోవాలి. గవర్నమెంట్ యాక్టివ్ ఒక 20% తీసుకోవాలి. ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ గోయింగ్ రాంగ్, దెర్ షుడ్ బి అ లైన్ దట్ షుడ్ బి రాంగ్. అంటే ఆ ఒక భయం ఉంటేనే కదా మన సొసైటీలో వేరే గాడ్ ఫియరింగ్ కంట్రీ, అందుకే చాలా తప్పులు జరగట్లేదు ఇప్పుడు వేరే కంట్రీలో కంపేర్ చేస్తా అంటే. ద ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ గాడ్ ఫియరింగ్ కంట్రీ. మన కల్చర్ ఎందుకు అంత గ్రేట్, మన సొసైటీ ఎందుకు అంత గ్రేట్, బికాస్ మనకు దేవుడు అంటే భయమో, ఇంకోటి అంటే భయమో, ఇంట్లో వాళ్ళ భయమో, ఊరు ఏదో ఒకటి ఉంటుంది. ఆ భయాన్నే మనం హోల్డ్ చేస్తుంది. సో ఆ భయం అనే ఎలిమెంట్ గవర్నమెంట్ పెట్టాలి. ప్లాట్ఫామ్స్ ఒక్కసారి ఒకరి దగ్గర తప్పైతే దెర్ ఈస్ ఎ వే ఫర్ దెమ్ టు డీల్ ఇట్. ఇప్పుడు దే ఆర్ ద వన్ హూ ఆర్ పుషింగ్ కదా. ఒక్కసారి నాకు వ్యూస్ వస్తున్నాను, ఇంకా 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 దే ఆర్ వేస్. సో దే నో హౌ టు మేక్ ఇట్ పర్ఫెక్ట్. సో అండ్ దే క్యాన్. అండ్ ఒక్క క్రియేటర్, ఇద్దరు క్రియేటర్స్కి ఒక్కసారి దెబ్బ తాకితే, మీరు ఇంతకుముందు అన్నట్టు హర్షద్ మెహతా స్కామ్ నుండి సెబీ ఎలా అయితే పాఠాలు నేర్చుకుందో, సేమ్ అలానే ఒకరిద్దరు క్రియేటర్ని చూసి వేరే క్రియేటర్ కూడా నేర్చుకుంటారు. అండ్ ఎందుకు దర్ ఈస్ ఆల్రెడీ ఏ చేంజ్. చాలా యాడ్స్ వీళ్ళందరూ దే ఆర్ డిక్రీజింగ్ దేర్ ఛార్జెస్ అంట, అంటే ఇచ్చే డబ్బులు, అండ్ డీల్స్ చాలా తగ్గిస్తున్నారంట. దట్ ఈస్ పీనలైజింగ్, దట్స్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ ఆల్ టుగెదర్. బట్ దెన్ వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది కదా, దట్ మనకి ఏది పడితే అది కాదు, దేర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ అస్, వీ షుడెంట్ క్రాస్ దిస్ అనేది. యా, సో దెర్ ఆర్ అప్ సైడ్స్ ఆఫ్ ది మార్కెట్, దెర్ ఆర్ డౌన్ సైడ్స్. ఐ థింక్ లెట్స్ సే వీ కెన్ కన్సిడర్ ఇట్స్ అ డౌన్ సైడ్ ఆఫ్ ది మార్కెట్ బికాస్ ఆఫ్ సమ్ డెసిషన్స్ పీపుల్ మేడ్. అండ్ దీని నుంచి అందరూ లెర్నింగ్ అని కింద ఫీల్ అయితే వీ కెన్ మూవ్ ఆన్. లేకపోతే దీన్ని సెన్సేషనైజ్ చేయాలంటే then everything is sensationalized. And I think this is a great point for us to move to the second segment of this whole discussion, which is recommendations and suggestions. కంప్లీట్ కాలేదా అర్థం కాల కంప్లీట్ కాలేదా భయ? ఏం కంప్లీట్ కాలే? షో నేను అయిపోయింది అనుకోని ఊపిరి తీసుకుంటాను. ఇంకా కొంచెం ఉంది. ఇప్పుడు వరకు మనకు నచ్చింది మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఆడియన్స్ నచ్చినట్టు మనం ఏమైనా చేద్దాం కొంచెం. యా, సో వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఐ వాంట్ టు బేసికలీ అండ్ లైక్ what we're trying to do here is we're trying to bring in something మన వీక్లో మనం చూసి మన ఒపీనియన్స్ మనం బిల్డ్ చేసుకొని మనకి నచ్చినట్టు ఆడియన్స్కి నచ్చినట్టు we're trying to build something here. So the second session is basically recommendations and suggestions. So I want to start with something where ఈ సినిమా చూడడం వల్ల లేదా ఈ పర్టికులర్ మూవీ కానీ యాక్టివిటీ కానీ చూడడం వల్ల నేను జోబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయినా అనిపించే మొమెంట్ ఏదైనా ఉందా? సో మా ఇంత సోషల్ మీడియా రోల్ ఎంత ఉండాలి, గవర్నమెంట్ రోల్ ఎంత ఉండాలి, ఇప్పుడు ఒకప్పుడు ఐ థింక్ నిఖిల్ వాస్ టెల్లింగ్ మీ లాంగ్ బ్యాక్, ఒక జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ హీ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్, హీ నో ఇన్ని తెలుసు అన్ని తెలుసు. అండ్ ఐ నో మై ఫాదర్ ఈస్ జర్నలిస్ట్, సో ఐ నో హౌ థింగ్స్ ఆర్ అని. సో దేర్ ఆర్ లైన్స్ ఆల్రెడీ, వాళ్ళకి బౌండరీస్ ఉంటాయి, వాళ్ళు ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడదు, ఏది రాయొద్దు ఏది రాయాలి అని. అలాంటి ఒక సిరీస్ ఉంది, నేను దెర్ ఇస్ దిస్ యుఎస్ సిరీస్ అన్నట్టు ద న్యూస్ రూమ్ అని. దాంట్లో వాళ్ళు ఆ న్యూస్ ఏజెన్సీ, ఒక న్యూస్ కార్పొరేషన్ ఒక న్యూస్ చెప్పే ముందు వాళ్ళు తీసుకునే ఎవిడెన్స్లు, వాళ్ళు ఎలా వర్క్ అవుతారు, ఎలాంటి బౌండరీస్ ఉంటాయి, మనీ ఇప్పుడు మనకి ఎలా అయితే ఇదంటే ఈ బ్రాండ్స్ అందరూ వచ్చి మీరు ఈ కంటెంట్ మాట్లాడండి అని వాళ్ళని ఎట్లయితే పుష్ చేస్తారో, ఇక్కడ కూడా బిజినెస్ పీపుల్ వీళ్ళని కూడా అట్లనే పుష్ చేస్తారు. బట్ ఎలాంటి ఇదేంటి బౌండరీస్ గీశారు, సేమ్ అలానే ఇది పీపుల్ కోసం కాదు, ఫర్ ద క్రియేటర్స్ అండ్ ఫర్ ద ప్లాట్ఫామ్స్. ఇట్స్ లైక్ ద ఫెంటాస్టిక్ షో, ప్లీజ్ వాచ్ ఇట్. Nice, that's a great recommendation. I'll definitely keep it in mind. Thank For you. Mine, as you mentioned, జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోయాలంటే సినిమా, ఫర్ మీ ఇట్ ఈస్ గేమ్ చేంజర్. బాగుందనా బాలేదారా? జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలని మాత్రం అనిపించింది. ఓకే. సో ఓకే, కామెడీ సైడ్,
సీరియస్ రికమెండేషన్, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జాంబీ మూవీస్ అట్లా. ఐఎమ్ వెరీ సాడ్ ఈ మధ్య రావట్లేదు. సో వన్ ఫ్రమ్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ వుడ్ బి ట్రైన్ టు బుసాన్. I heard that movie. ఇట్ ఈస్ కొరియన్. నేను చూసా, క్రేజీ లాస్ట్ విలేజ్ వరకు వాళ్ళ విలేజ్ కి తీసుకెళ్ళాలి కదా, అదే కదా పాపని విలేజ్ కి తీసుకెళ్ళాలి, అంటే ప్రపంచం మొత్తం అంతమైతే జాంబీ వస్తుంది, ఆ ఊరికి తీసుకెళ్తే పాప సేఫ్ అని తీసుకెళ్తారు. దాంతో ద థింగ్ ఇస్ వాట్ ఐ లైక్, ఐ వాచ్డ్ ఇట్ ఇన్ బోత్ కొరియన్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. మూడిట్లో డబ్స్ బాగుంటాయి, తెలుగులో కూడా బాగుంటుంది. ఓ 2 ప్లేసెస్లో కొంచెం క్రింజ్ అనిపిస్తుంది, ఆ క్రింజ్ అనిపించదు, కొంచెం నవ్వు వస్తుంది. ఇంకా అలాంటి ఇంకేమైనా మూవీస్ ఉన్నాయా? ట్రైన్ టు బుసాన్ లాగా. దెర్ ఇస్ వరల్డ్ వార్ Z ఇఫ్ యూ ఆర్ గోయింగ్. ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ టు సే. వరల్డ్ వార్ Z ఈ సినిమా కూడా రాగానే అది నేను థియేటర్లో చూసా. మై గాడ్, వాస్ సో స్కేరీ ఆ మూవీ థియేటర్లో చూసినప్పుడు. అందులో ఒక షాట్ ఉంటుంది, ఇట్స్ వన్ టేక్ షాట్ మొత్తం. ఇలా వెళ్తా ఉంటే జాంబీస్ అంతా వస్తారు, కొంతమంది పడిపోతారు, కొంతమంది క్రేజీగా దుంకుకుంటూ వస్తారు. లైక్ హౌ డిడ్ దే షూట్ ఇట్? అది వేరే లెవెల్. అది బ్రాడ్ పిట్? ఐ డోంట్ థింక్ సో, ఐ నీడ్ టు చెక్. బై దిస్ టైమ్ ఎవ్రీవన్ షుడ్ బి నాలెడ్జ్. అంటే మేము ఇది ఎడిట్ కొట్టేటప్పుడు మాకు కూడా అర్థమవుతుంది ఎవడని. విల్ త్రో సంథింగ్ హియర్ టు నో హూ ఇస్ దట్ యాక్టర్. సారీ, నాకు ఐడియా లేదు. సారీ, యూ డోంట్ నో దట్? ఓకే, కమింగ్ బ్యాక్ టు ట్రైన్ టు బుసాన్ ఓన్లీ. ఐ ఫీల్ దట్ ఈస్ ఎ మూవీ ఫర్ ఎవ్రీవన్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. అంటే ఆఫ్ కోర్స్ బ్లడ్ ఎక్కువ చూపించాలనుకుంటున్నాం, బట్ మన ఇండియాలో అలాంటివి ఉండవు. మనం చిన్న ఉన్నప్పుడు సమరసింహారెడ్డి కత్తి అన్నీ చూసినాం కాబట్టి దట్ మూవీ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఎమోషన్స్ ఉంటాయి, దెర్ ఆర్ సమ్ ఫీల్ గుడ్ మూమెంట్స్ అక్కడక్కడ. అండ్ ప్రొటాగనిస్ట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ నెగటివ్ పర్సన్ ఫస్ట్లో. వాడు అంతా కేర్ చేయడు, ఈజ్ ఎ సెల్ఫిష్ సెల్ఫ్ కన్స్యూమ్ పర్సన్. లాస్ట్కి వచ్చేసరికల్లా హౌ హీ చేంజెస్, ఆ ఆర్క్ ఏదైతే ఉంటుందో that is a wonderful arc, and I feel anyone will agree to this. Zombie movies direct chesina vallu kuda they will be agreeing to this. I think Prashant Verma, even he said ee movie edaithe undo, it is like a benchmark anamata, bar to hit it. So that will be my recommendation. I love that movie. అది ఎన్నిసార్లు చూసా గుర్తుకు లేదు, ఇప్పటికీ ఏడుపు వస్తుంది నాకు. It is emotionally touching movie, Train to Busan. Last nice. Nice. Your recommendation would be? Damn man, I'm caught in the loop. I'm just like wondering what do I need to say. Not one, a lot. అంటే there are 2 ways to look at it. జేబులో చేతులు పెట్టుకుని వచ్చేది ఒకటి వాల్యూ వైజ్ అండ్ లెర్నింగ్ వైజ్, రెండోది సంథింగ్ దట్ ఇన్స్పైర్డ్ మీ. లంచం అన్న కాన్సెప్ట్ అని ఎత్తంగానే నాకు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. ఎగ్జాక్ట్లీ, ఠాగూర్. ఇట్ ఆల్వేస్ ఇస్ దట్, లైక్ ఆ మ్యూజిక్ నేను సైతం అన్న సాంగ్. అది ఆ డైలాగ్ అందులోనే ఈ మధ్య చాలా దాన్ని కొంచెం ఆఫ్ టైప్ చేసి కూడా, మన దేశంలో ఉన్నది 2000 ఆ టైప్ ఉంటుంది. ఈ ఆ సినిమా నుంచే. దట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ హిట్ అ నర్వ్ ఫర్ మీ. అండ్ అది ఎప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసాను. ఫ్యాబులస్ థింగ్. సెకండ్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ మై ఫేవరెట్ షో, బట్ ఇట్ రియల్లీ ఇన్స్పైర్డ్ మీ టు అండర్స్టాండ్ హౌ ద వరల్డ్ వర్క్స్. సూట్స్. నేను కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చూసాను సూట్స్. ఐమ్ టెలింగ్ యూ, వెన్ ఐ వాచ్ సూట్స్ ఐమ్ లైక్ ప్రతి ఒక్కరితో విల్ ఫైల్ ఎ కేస్ అని ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఆ రేంజ్లో ఇన్స్పైర్ అయింది. వాట్ సూట్స్ డిడ్ ఫర్ మీ ఈజ్ ఫండమెంటలీ ఇట్ మేడ్ మీ బ్రేక్ డౌన్ ఎ ప్రాబ్లమ్. మనము చాలా ఐడియాస్ని మన మైండ్లో థింక్ చేసుకుంటాం కదా. లా ఈజ్ వన్ థింగ్ వేర్ ఇంటెలెక్చువల్లీ మైండ్లో ఉన్నవి కూడా యూ పుట్ ఇట్ ఆన్ పేపర్ అండ్ యూ ట్రై టు రేషనలైజ్ ఇట్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అండ్ దిస్ ఆల్వేస్ మై ఫేవరెట్ ఎగ్జాంపుల్ వెన్ ఐ సే అబౌట్ లా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు చెప్తారు, ఇట్స్ నాట్ మై ఒరిజినల్ ఐడియా. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తారనమాట, మీరు అనుకుంటారు కసబ్ని ఎందుకు దొరికినా కూడా జైల్లో వేయలేదు అని. ఎందుకంటే లా వర్క్స్ ఇన్ ఎ వే వేర్ లా ట్రీట్స్ ఎవ్రీ వన్ యాజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా, విచ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. కసబ్ దొరికినప్పుడు కసబ్ మీద కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు తెలుసా? దాదాపు 120 కేసులు ఉన్నాయి, మోర్ దెన్ 100. అండ్ నాట్ ఎవ్రీ కేస్ ఇస్ అబౌట్ టెర్రరిజం. ఇదేంటి అది షిప్ దాటిండని, ఒకటి షిప్ దాటి పలగొట్టిండని. ఒక కేసు అయితే లిటరలీ ఒక హోటల్ బుల్లెట్ షూట్ చేసినప్పుడు తాజ్ హోటల్ నుంచి బయటికి వెళ్ళి ఇంకో హోటల్కి తగిలింది. వాళ్ళు దాని అంటారు ఆ ఇష్యూ ఉంటుంది కదా, ఐ ఫర్గాట్ ద లీగల్ టర్మ్ ఫర్ ఇట్. ఇష్యూ వచ్చింది అంటే డబ్బులు, అంటే మా ప్రాపర్టీ డ్యామేజ్ అన్నారు, ప్రాపర్టీ డ్యామేజ్ కేసు కూడా వేశారనమాట. అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా ఎవ్రీ కేస్ ఈజ్ ఈక్వల్. ఎవ్రీ కేస్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా, విచ్ ఈజ్ అబౌట్ టెర్రరిజం అయినా, ఆ గ్లాస్ పగలు కొట్టిందైనా, ఆ ట్రావెలింగ్ కేసు అయినా, ఎవ్రీ కేస్ ఈజ్ ఈక్వల్. అండ్ ఎవ్రీ కేస్ నీడ్ బి ఈక్వల్లీ క్రాస్ చెక్డ్ టు ఎవాల్యుయేట్ అండ్ పుట్ ఎ థింగ్. ఎంత కాంప్లెక్స్ అది,
ఎంత స్ట్రాటజిక్ అది. ఐ మీన్ వాట్ ఈస్ రియలీ హ్యాపెనింగ్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ వాట్ ఈస్ లా ట్రైంగ్ టు డూ? లా ట్రైంగ్ టు లిటరల్లీ ఫార్ములేట్ అ ప్రాబ్లమ్ అండ్ రియల్లీ ఫైండ్ అ సొల్యూషన్. అండ్ దట్ రియలీ ఫ్యాసినేటెడ్ మీ. ఒక మనిషి ఇలా ఆలోచించగలడా? ఒక ప్రాబ్లం ఇలా కూడా సాల్వ్ చేయొచ్చా? ఒక మనిషికి అతను చేసిన మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఎన్ని రకాల ఇష్యూస్ అయినా కూడా ఇప్పుడు ఇద్దరు ఉంటారు. ఒకరు యాదృశ్చికంగా ఒక హత్య జరిగింది వాళ్ళ వల్ల, అంటే వితౌట్ దేర్ కాన్షియస్ సిచ్యువేషన్. ఒకరు ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటారు, దాన్ని కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు. ఈ ఇద్దరి ఇష్యూలో హౌ ఆర్ యూ గివింగ్ ఎ జడ్జిమెంట్? ఎప్పుడన్నా 2 కేస్ స్టడీస్ చదువుతుంది, కేస్ స్టోరీస్, ద వే హౌ జడ్జ్ ఆర్ ది ఆర్గ్యుమెంటేటర్స్ పుట్ ఎ పాయింట్. ఇంత స్ట్రాటజిక్గా చెప్పచ్చా? ఇంత ప్రాక్టికల్గా ఆలోచించచ్చా? ఈ సిచ్యువేషన్కి ఈ పాయింట్ రావడానికి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయా? ఇట్ రియలీ ఫ్యాసినేటెడ్ హౌ హ్యూమన్ థింక్ అని. సో Suits is a great start for me that way, and I really love law as a concept. Suits is a TV show, that's the reason I'm recommending that, but the concept of law, or the concept of how you decode stuff, it really fascinated me. And I think we touched roughly a 45th to 50th mark. So I think it's a great spot for us to stop this conversation. Thank you so much, Akash. Thank you so much, Prithvi. Thank you so much, Nikhil, to do this show. And we'll see you next time. And we hope we do more of this such content. And please share us love by writing something good or bad. So we understand you're watching all the way till the end. And thank you so much. We'll see you next time. Thank you. Thank you.